బిల్లును నిశితంగా పరిశీలించండి. వస్తువులు విభాగం కింద స్పష్టంగా మరియు ప్రముఖంగా రెసిన్ అనే పదం రాయబడింది. అంటే జిగురు అని అర్థం. ఇందులో పేర్కొన్న పరిణామం 30,000 కిలోగ్రాములు. కిలోగ్రాము ధర 32.50 రూపాయలు. ఈ లెక్క ప్రకారం 30,000 కిలోగ్రాముల జిగురుకు అయ్యే మొత్తం ఖర్చు 8,31,900 రూపాయలు అవుతుంది. ఇప్పుడు దేశంలోని మరొక ప్రముఖ సంస్థకు సంబంధించిన బిల్లును పరిశీలించండి. ఇది సెంచరీ ప్లైబోర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి బిల్లు. ఇక్కడ కూడా వస్తువుల విభాగం కింద ఎక్స్టీరియర్ రెసిన్ అని ఉంది. అంటే జిగురు అన్నమాట. దీని పరిణామం 29,100 కిలోగ్రాములు. దీని విలువ 10,16,000 రూపాయలకు పైనే ఉంది. ప్రభుత్వ రాయితీతో లభించే యూరియాను ఉపయోగించి తయారు చేసిన జిగురును కంపెనీలు ఏ మాత్రం సంకోచించకుండా కొంటున్నాయి అనటానికి ఈ రెండు బిల్లులే నిదర్శనం. దేశంలోని ప్రముఖ ప్లైవుడ్ బ్రాండ్లను మేము ఒక ప్రధాన జాతీయ పరీక్షా ప్రయోగశాలలో పరీక్షించాము. ఆ పరీక్ష నివేదిక దిగ్భ్రాంతికరంగా ఉంది. ఈ బ్రాండ్లు చేసే భారీ ప్రచారాల వెనుక దాగి ఉన్న అసత్యాలను ఆ నివేదిక బట్టబయలు చేసింది. ముఖ్యంగా వారు తమ వెబ్సైట్లు మరియు కేటలాగ్లలో ప్రచురించే విషయాలకు వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాలను అది వెలుగులోకి తెచ్చింది. ఇది వినియోగదారుల పట్ల చేసే ఒక మోసంగా పరిగణించబడుతుంది. ఆపరేషన్ కిసాన్ ఇంకా ముగియలేదు. తదుపరి ప్రభుత్వం మరియు వ్యవస్థను బలహీనపరిచేందుకు కొన్ని కంపెనీలు ఏ విధంగా పదాల గారడికి పాల్పడుతున్నాయో మేము మీకు చూపించబోతున్నాం. మరియు అంతిమంగా యూరియా అక్రమ దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం ఎక్కడ వెనకబడుతోందో కూడా తెలియజేస్తాం. ఆపరేషన్ కిసాన్ కు సంబంధించి మరొక కీలకమైన వెల్లడి అతి త్వరలో. పరివేష్ వాత్సాయన్, ప్రత్యేక దర్యాప్తు బృందం, జీ మీడియా. చరిత్రకు చిరునామా.